నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో అరాచకం తాండవిస్తోందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఖచ్చితంగా అదే అనుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో కానీ వారి వైఖరిలో తీవ్రమైన మార్పు కనిపించింది. వారిలో ఓర్పు నశించింది. ప్రతీకార కాంక్ష చాలా తీవ్రంగా కనిపిస్తోంది. మొదట వాళ్ళు తమకు ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ వారి మీద దాడులు చేయటం, తర్వాత తమని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శించే వాళ్ళు మీడియా వాళ్ళైనా ఇంకొకళ్ళైనా వారి మీద చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు అంటే వారి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించి వారి మీద వ్యక్తిత్వ హననంతో పాటు వారి ఇళ్ల మీద ఆస్తుల మీద దాడి చేయటం అనేది పరిపాటిగా మారింది. నిజానికి ఇటువంటి అరాచకమైన పరిస్థితులు భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఇది నిజంగా ఈ ఎన్డీఏ కూటమి అంటే అమిత్ షా, ప్రధాని మోడీ వీరి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నిజంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొని ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో గత 2 ఏళ్లుగా ఇటువంటి అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మీకు అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన గుంటూరులోని ఆయన గృహం అలాగే కార్యాలయం వీటి మీద దాడులు చేయటం, కార్యాలయాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయటం, వాహనాలను ధ్వంసం చేయటం, ఇంట్లో వాళ్లకు కూడా ఇంచుమించు అంటే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని కలిగించే విధంగా ఈ దాడులు జరుగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా పోలీసులు అక్కడే ఉండి కూడా సమర్థవంతంగా దాన్ని నియంత్రించలేకపోయారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలంటే గతంలో కూడా పోలీసులు గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఇలాగే చేశారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పోలీసు వ్యవస్థ మరింత నిర్వీర్యమైపోయినట్లుగా కనిపిస్తోంది. సరే, అంబటి రాంబాబుకు సంబంధించి అంబటి రాంబాబు నోరు నొక్కడానికి ఈ కూటమి పాలకులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. నిన్న జరిగిన పరిణామాల్లో ఆయన మీద కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆయనను చాలా తీవ్రంగా దూషించడంతో అంబటి రాంబాబు కూడా యాక్షన్కి రియాక్షన్ ఉంది అన్నట్టుగా ఆయన కూడా తన మీద దాడి చేసిన వారిని దూషించారు. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన అక్కడ చంద్రబాబు పేరు చెప్పారే కానీ చంద్రబాబును దూషించినట్టుగా వీడియో లేదు. కానీ దాన్ని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడిని దూషించారు, చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టారు అనే ఒక ప్రచారం చేసి ఆయన ఇంటి మీదకి మూకలను ఉసిగొలిపారు. ఎవరు? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు అంటే కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద భౌతిక దాడికి ఆ ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. సరే, ఇలా చేయటం వలన కొంతమంది ఈగో సాటిస్ఫై కావచ్చు. కానీ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇమేజ్ గురించి ఏపీ ఇమేజ్ గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆయన ఎక్కడైనా సంఘటన జరిగితే ఇటువంటి సంఘటనల వలన ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పన్నారు. కానీ ఈ రోజున ఆయన పార్టీకి సంబంధించిన వారే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతోంది. పెట్టుబడిదారులు దీన్ని ఖచ్చితంగా చూస్తారు కూడా. అరే, రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే మనం వచ్చి పెట్టుబడులు పెట్టగలమా, మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా మనం దాన్ని తర్వాత రన్ చేయగలమా అనే భావనలోకి వాళ్ళు వెళ్ళే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న అంబటి రాంబాబు సంఘటనకు సంబంధించి జాతీయ మీడియాలో ఈ వార్త చాలా ప్రధానంగా వచ్చింది. జాతీయ మీడియాలో ఆంగ్లంలో ఈ వార్త వచ్చింది అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అంబటి రాంబాబుని టైప్ చేసిన గూగుల్లో, లేకపోతే ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ నుంచి టైప్ చేసిన ఈ సంఘటనలన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఆ ఇన్వెస్టర్లు ఎటువంటి భావన కలిగి ఉంటారు ఏపీ పట్ల? ఇంకా మీకు దీనికి సంబంధించి నిన్న జాతీయ మీడియాలో నిన్నటి సంఘటనకు సంబంధించి వచ్చిన కథనాలు ఒకసారి హెడ్డింగ్స్ చూద్దాం మనం మొత్తాన్ని ఇవ్వకుండా. ది సౌత్ పోస్ట్ అని చెప్పి ఒక పత్రిక, వాళ్ళు ఏం చెప్పారంటే
తిరుమల లడ్డూ రో ఎస్కలేట్స్. వైఎస్ఆర్సీపీ లీడర్ అంబటి రాంబాబు అటాక్డ్ ఇన్ గుంటూరు. వీళ్ళు తిరుపతి లడ్డూని కేసుని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి టీడీపీ నాయకులు అంబటి రాంబాబు మీద దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పి ది సౌత్ పోస్ట్ పత్రిక చెప్పింది. అందుకని వాళ్ళు పెట్టినట్టు ఏంటంటే తిరుమల లడ్డూ రో ఎస్కలేట్స్, వైఎస్ఆర్సీపీ లీడర్ అంబటి రాంబాబు అటాక్డ్ ఇన్ గుంటూరు. ఇది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ వార్త బాగా చూస్తున్నారు. ఇది తర్వాత ఇండియా టుడే, మాబ్ అటాక్స్ ఎక్స్ ఆంధ్ర మినిస్టర్స్ హోమ్ ఆఫ్టర్ రిమార్క్స్ ఆన్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మీద ఏదో ఆయన కామెంట్లు చేశారు, దాంతో ఆయన ఇంటి మీద ఆయన మీద దాడి జరిగింది, ఇంటి మీద దాడి జరిగిందని చెప్పి ఇండియా టుడే కథనం. ఎన్డీటీవీ, ఆంధ్ర ఎక్స్ మినిస్టర్ అరెస్టెడ్, హోమ్ అటాక్డ్ ఓవర్ రిమార్క్స్ అగైన్స్ట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్లు చేయడం వలన ఆంధ్ర మినిస్టర్ని అరెస్ట్ చేశారు, ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఇది దీనికి సంబంధించి మనం డెప్త్కి వెళ్తాం మనం. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టోన్ పెల్టెడ్ ఎట్ వైఎస్ఆర్సీపీ లీడర్ అంబటి రాంబాబు హౌస్ ఓవర్ హిజ్ రిమార్క్స్ ఆన్ నాయుడు. సియాసత్.com, సియాసత్ అనేది మీకు హైదరాబాద్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న పత్రిక. అది ఎక్స్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్లెయిమ్స్ టీడీపీ వర్కర్స్ అటెంప్టెడ్ టు మర్డర్ హిమ్ అని చెప్పి వాళ్ళు పెట్టారు అక్కడ. ఏఎన్ఐ న్యూస్, అది వార్తా సంస్థ, జంగిల్ రాజ్ అండర్ చంద్రబాబు నాయుడు అనే శీర్షికతో వాళ్ళు ఒక కథనాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు ఈ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు చూస్తూ దాంట్లోని మనం ఇంకొక డెప్త్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు సాధారణంగా లేవు, లా అండ్ ఆర్డర్కి భంగం కలుగుతోంది అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఎవరైనా ఒక ముఖ్యమంత్రిని విమర్శించడం తప్పేం కాదు, దూషించడం తప్పు అవుతుంది. అయితే ముఖ్యమంత్రిని దూషించారని చెప్పి అతని ఇంటి మీద దాడి చేయటం, అతని ఇంటిని తగలబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ మధ్యకాలంకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు జగన్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఉన్నాయి కొన్ని. మరి ఇది ఇక్కడ అది చంద్రబాబు నాయుడు గారి మాటలైతే ఇక్కడ చూడండి. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంట. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. కట్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఓడిపోయిందని చావలేదు, మంచిదే కాదు. ఓడిపోయిందని చావలేదు, మంచిదే కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇది నా ధ్యేయం. ఏమైనా చేస్తాను, అవసరమైతే ఏమైనా చేస్తాను. నాకు తెలుగుదేశం పార్టీ రావడమే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి ప్రకటనలు చేస్తున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, అయ్యన్న పాత్రుడైతే, మరి కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి భౌతికంగా అసలు భూమి అంతరించిపోవాలి అనే మాటలు చెప్తున్నారు. మరి దీనికి మనం ఎట్లా దీన్ని సమర్థించుకోగలరు? అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకనొక దశలో ఆయన చెప్పిన ప్రకటన ఏంటంటే, ఒక బహిరంగ సభలో ఉంటాడు, నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు జగన్ ఉద్దేశించి. ఇంకో చోట ఇట్లాగా భోషడికే అని చెప్పి ఇంకొకడు. అంటే మరి ఇటువంటి వాటిని మీరు మాట్లాడి మీరు దాన్ని మీ మీద ఆ రోజు రియాక్షన్ చూపిస్తే దానికి ప్రతీకారంగా మీరు ఈ రోజు మీరు రియాక్షన్ చూపిస్తున్నారా? అంటే అసలు మీరు ఎటువంటి డిసెంట్ని కూడా, అంటే ఎటువంటి ఎవరైనా మీ గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు సహించరు, కానీ మీరు మాత్రం కామెంట్ చేస్తారు. అంటే కామెంట్ చేసే హక్కు, దుర్భాషలాడే హక్కు మీకే ఉంటుందా? మిగతా రాజకీయ పార్టీలు ఉండకూడదా? అసలు దుర్భాషలు ఆడటమే తప్పు. మరి ఆ తప్పు మీరు చేసి ఇతరులు చేస్తే తప్పు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయటం ఎంతవరకు సమంజసం?
ఇది ఆంధ్ర ఇమేజ్ని అల్టిమేట్గా డ్యామేజ్ చేస్తుంది కదా. ఇది ఆంధ్ర ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేస్తుంది, అన్యాయం చేస్తుంది కదా. మీరు ఈ వీళ్ళ హయాంలో, ఈ వైసీపీ హయాంలో రాజకీయ నాయకులకు సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారి మీద దాడి, అలాగే మంత్రి పేర్ని నాని మీద దాడి, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటి మీద దాడి, మాజీ మంత్రి విడుదల రజనీపై దాడి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఇటీవల బొల్లా బ్రహ్మనాయుడు ఇంటిపై దాని మీద దాడి. ఇలాగ మరి మీరు రాజకీయ ప్రత్యర్థులను మీరు సహించలేకపోతున్నారు. ఇది చివరికి దేనికి, ఎటువంటి పరిస్థితులకు దారి చేస్తుంది? ఆంధ్రాలో అరాచకం అని అంటే, లేదా ఆంధ్రాలో జంగిల్ రాజ్ అంటే నిజమని చెప్పి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మీద కూడా దాడి జరిగింది. సార్, అంబటి రాంబాబు మీద పెట్టిన దాడికి సంబంధించి ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఈజీగానే ఇది బిఎన్ఎస్ ప్రకారం 126-2, 132, 196-1, 352-351-2, 292 రెడ్ విత్ 3/5 ఈ సెక్షన్ల కింద పెట్టి కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నిలిచేవి కాదు, ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే. కానీ ఈ సెక్షన్స్కి కారణమైన అరాచకం మాత్రం, అంటే అక్కడ జరిగిన విధ్వంసం కావచ్చు, లేకపోతే అక్కడ బ్రేక్ అయిన లా అండ్ ఆర్డర్ కావచ్చు, పోలీసుల ఇనాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక బ్యాడ్ ఇమేజ్ని తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ఆ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ లోపాలు ఉన్నాయి, వాళ్ళు కింద మీద పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి వేలెత్తి చూపించే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడికి దాదాపు 40 సంవత్సరాలు ఆయనకి అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఆయన ఎప్పటికప్పుడు మరింత ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి. కానీ ఆయన సహనం కోల్పోతూ తన కార్యకర్తల్ని ప్రత్యర్థుల మీద ఉసుగొలిపే విధంగా ఆయన ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారంటే ఎక్కడో ఏదో తీవ్రమైన లోపం ఉంది. ఆ లోపం అనేది ఆంధ్రప్రదేశ్కు శాపంగా మారింది. దాంట్లో భాగంగానే నిన్నటి సంఘటన అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన ఇంటి మీద, ఆయన కార్యాలయం మీద దాడి, ఆయన భార్య కూతురు మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక లోపం ఉంది. మనం ఆ లోపాన్ని సరిదిద్దుకునే బాధ్యత ప్రజలపైనే ఉంది. ప్రజలు ఇనాక్టివ్గా ఉంటే, ప్రజలు స్తబ్దంగా ఉంటే, ప్రజలు మాకేమైందిలే మేము పట్టించుకోమని చెప్పి ఉంటే రాను రాను ఈ పరిస్థితులు మరింత వికృత రూపాన్ని దాల్చి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటేనే మాకు భయంగా ఉంది అనే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికైనా కానీ చైతన్యవంతంగా ఆలోచించాలి.